హాయ్ అండి. ఈరోజు వచ్చేసి 34 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, నేనైతే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసి చూపిస్తున్నాను. తర్వాత నేను క్లాత్ పైన కట్ చేసి చూపిస్తాను. పేపర్ కానీ క్లాత్ కానీ ఇట్లా ఓపెన్స్ ఉండేది అక్కడ సైడ్ వేసుకోవాలి, ఆపోజిట్లో క్లోజ్గా ఉండేది మాత్రం మన సైడ్ వేసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, దానికోసం అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్లో ఉండేది ఆపోజిట్లో ఉండాలి. కరెక్ట్ కొలత ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ కుట్టు ఉంటుంది చూడండి, మెయిన్ కుట్టు, ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి, సైడ్ జాయింటింగ్స్ కుట్టు, అక్కడ వరకు చూడండి. అక్కడ మనకు 8:30కి ఒక 2 గీతలు ఎక్కువగా ఉంది. మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. అక్కడ నేను చూపించాను కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ వరకు ఈ కాజా పట్టిని లెక్కలోకి తీసుకోకూడదు, మలిపేసేసేయండి కాజా పట్టిని. చూడండి, 34.5 ఇంచులు వచ్చింది. 34.5 వచ్చింది కదా, ఈ 34.5లో మనము 4వ వంతుని తీసుకోవాలి. కాజా పట్టిని ఎప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు. ఇలా మనం టేప్తోనే చూసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మనకు. ఇలా కరెక్ట్గా పెట్టుకోండి మీరు. ఇలా చూడండి. ఇప్పుడు మనకు నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, చూడండి 2 గీతలు, 8:30 నుంచి ఒక 2 గీతలు ఎక్స్ట్రా వచ్చింది మనకు. ఇక్కడ నేను మీకు చూపించాను కదా, ఈ ఉక్స్ పట్టి నుంచి ఎప్పుడు కూడా ఉక్స్ పట్టిని మాత్రం లెక్కలోకి తీసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి నుంచి మనకు ఇక్కడ మెయిన్ సైడ్ జాయింటింగ్స్ దగ్గర కూడా సేమ్ అంతే ఉంది. మీరు ఇక్కడ తీసుకొని కూడా చుట్టుకొలత తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ మొత్తాన్ని కూడా కొలుసుకోవచ్చు. అంటే ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలతో ఉన్నదని అర్థం అండి. 8.5 ఇంచుల పైన ఒక 2 గీతలు అనేవి ఎక్కువగా వచ్చాయి. చూడండి, ఇలా కింద ఒక మార్కింగ్ చేసుకోవాలి హెచ్చు తగ్గుల కోసం అని చెప్పేసి. మళ్ళీ ఇంకొక మార్కింగ్ ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే కింద సైడ్ మనం కట్ చేసేస్తాము. కరెక్ట్గా మనకి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి. 8.5 పైన 2 గీతలు ఎక్కువగా వచ్చింది. ఇక్కడ పెట్టేసిన తర్వాత మనకు బ్యాక్ సైడు డాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ డాట్స్ కోసము 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాక తర్వాత బ్లౌజ్ పొడవు అనేది చూసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుండి మనకు బ్యాక్ సైడు డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు కొంచెం లాగి పట్టండి. ఇలా తీసుకోవాలి కొలత అనేది. ఇక్కడ నుంచి ఫస్ట్ మార్కింగ్ నుంచి తీసుకోవాలి, కింద మార్కింగ్ నుంచి కాదు. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా మెయిన్ అనేది కింద సైడ్ గీతండి, ఎక్స్ట్రా కోసము పైన సైడ్ది. ఇక్కడ నెక్ మిడిల్లో చూసుకొని బ్యాక్ నెక్ అండి, ఇది మన వీపు బాగానే ఉండేది. ఇక్కడ కూడా పైన పెట్టింది ఎక్స్ట్రా కోసం, కిందిది మెయిన్ మార్కింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా పట్టుకొని ఈ చంక భాగం, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాం చూడు, అక్కడ నుంచి మాత్రమే కొలత తీసుకోండి. డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం చూడు, అక్కడ నుంచి ఇలా ఎక్స్ట్రా మెయిన్ అంటే చంక భాగం దగ్గర మన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర పెట్టుకోండి. ఎక్స్ట్రా మెయిన్ పైకి, ఎక్స్ట్రా కిందికి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ వరకు చూసుకుంటే మనకు 3.5 వచ్చింది కదా, టోటల్గా నేను 6 పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3.5, నెక్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 3.5కి, ఇక్కడ 6కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు 2.5 ఉంటుంది. నెక్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను, ఎందుకంటే షోల్డరు 3.5 తీసుకున్నప్పుడు నెక్ 2.5 తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ కింది సైడ్ వచ్చేసరికంటే 2.5 పైన ఒక 2 పాయింట్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి కింద సైడు. పైన నెక్ దగ్గర 2.5 పెట్టుకున్నాను కదండి, 2.5 పైన ఒక 2 మార్కులు ఎక్కువగా తీసుకోవండి. మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇట్లా చెప్తున్నా. చూడండి, అట్లా ఎందుకోసం అని అంటే మనకు నెక్ అనేది రౌండ్ షేప్గా రావడం కోసము. ఇక్కడ చంక భాగం దగ్గర మళ్ళీ మనం కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫస్ట్ మనం తీసుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ మాత్రం మనకు కరెక్ట్గా ఉంది చూడండి, 5.5కి ఉంది. అది మాత్రమే కరెక్ట్ కొలత అండి, ఇంకా బ్లౌజ్కి తీసుకున్నదే. ఇక్కడ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసేయండి. కొందరు 5.5 తీసుకుంటారు, అంటే డైరెక్ట్గా అలా తీసుకున్న కరెక్ట్గానే వస్తుంది, లేదంటే ఇలా మనం బ్లౌజ్తో కొలత తీసుకున్న కరెక్ట్గానే వస్తుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఉక్సు పట్టి నుంచి మనకు హ్యాండ్ కుట్టు ఉంటుంది చూడండి, చంక భాగం దగ్గర, అక్కడ ఆ కుట్టు వరకు ఇలా కొంచెం లాగి పట్టి గుంజండి. చెస్ట్ వెడల్పు అండి ఇది వచ్చేసి మనకు. ఇలా తీసుకోవాలి, ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసుకోండి. ఇక్కడ ఇలా కుట్టు వరకు, ఇంకా ఒక 1/2 ఇంచు ఎక్కువగానే తీసుకోండి పాదం మందం కుట్టు కోసము. అక్కడి వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ మనం బ్యాక్ డాట్ పెట్టుకున్నాం కదండి, డాట్స్ కోసం అని చెప్పేసి దాన్ని కలిపేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ కుట్ల కోసము ఒక 2 ఇంచులు ఎగస్ట్రా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సైడ్ జెంటింగ్స్ కోసం ఇలా
1.5 ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది, లేదంటే 2 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. అంటే క్లాత్ని బట్టి తీసుకోండి, అది మన ఆప్షన్ అండి. ఇక్కడ ఇలా రౌండ్గా వేసుకోండి, 1/2 ఇంచ్ లోతుగా వచ్చేటట్టు చూసుకొని, ఇలా 1/2 ఇంచ్ వచ్చేటట్టే చూసుకోండి, లేదంటే మనకి బ్యాక్ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ రావాలి చంక భాగం దగ్గర. డౌన్ వచ్చేసి 2.5 నుంచి తీసుకోండి. ఇలా కలిపేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ టార్స్ వచ్చేసి ఈ 2 షోల్డర్ మధ్యలో చూసుకొని ఇలా వేసేసుకోండి. పొడవు వచ్చేసి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 4 పెట్టుకుంటారు, మామూలుగా హైట్ తక్కువ ఉండే వాళ్ళు 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజపట్టి ఇదే క్లాత్లో వెళ్తుందండి, ఇదే క్లాత్లో పేపర్లో తీసుకోవాలి. ఉక్స్ పట్టి వచ్చేసి 2 పెట్టుకుంటాము, కాజపట్టి వచ్చేసి 3 పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు కొందరు సన్నగా పెట్టుకుంటున్నారు కాబట్టి 2.5 తీసుకున్నా సరిపోతుంది. అంటే షోల్డరు నెక్ కలిపి మనం 5 పెట్టుకుంటాము, 6 పెట్టుకుంటాం కాబట్టి అక్కడ వెళ్ళే క్లాత్ అనేది వేస్ట్ చేయకుంటే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి ఇలా కటింగ్ మొత్తం చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద సైడ్ కూడా మనం కట్ చేసేసాలి. ఎక్స్ట్రా కోసం అని చెప్పాను కదండి, అది కట్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దాని ఆపోజిట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పేపర్ అనేది సరిపోవడం లేదు కాబట్టి నేను వేరే పేపర్ తీసుకున్నాను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి. మ్యాక్సిమం నేను చూపించే వీడియోలల్లో పైననే పెట్టి చూపిస్తాను, కావాలంటే మీరు వేరే వీడియో కూడా చూడొచ్చు. చూడండి, ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన ఆది బ్లౌజ్ అనేది తీసుకొని షోల్డర్ నుండి కింద సైడ్ మనకు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు కొలత మొత్తం బ్యాక్ పార్ట్ని వదిలేసేయాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఆది బ్లౌజ్ నుండి మనకు కింద సైడ్ డాట్ ఉంటుంది చూడండి, ఫస్ట్ డాట్. ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కొలుచుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టండి, మరీ లాగి పట్టకండి, లైట్గా పెట్టేసండి. ఎందుకంటే వాడిన బ్లౌజులు కాబట్టి అవి సాగిపోయి ఉంటాయి కాబట్టి కొంచెమైనా మనకు డిఫరెన్స్ అనేది వస్తుంది. మామూలుగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు 1.5 ఇంచ్కి కొంచెం ఒక 2 పాయింట్స్ తక్కువగా ఉంది. దాన్ని ఇలా మనము మలిపేసేసుకోవాలి, కట్ చేయకూడదు, పొరపాటున కూడా కట్ చేయొద్దండి. అది ఇలా పెట్టేసుకోండి. నెక్ వచ్చేసి ఓపెన్ సైడ్ ఉంటాడు చూసుకోండి, అక్కడ సైడ్ ఉండాలి నెక్ అనేది ఎప్పుడు కూడా. చంక భాగం అనేది ఇక్కడ సైడ్ ఉండాలి, మీరు ఉల్టాగా వేసుకోకండి కొంచెం. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలా వేసేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గర కొలతలు తీసుకోవాలి కొన్ని. ఇప్పుడైతే మనము ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఈ మాత్రం ఇలా వేసేసుకోవాలి. ఇలా పొడుగ్గా తీసుకోవాలి, గీత కూడా కొంచెము. ఇప్పుడు దీన్ని తీసేసేయండి మీరు, బ్యాక్ పార్ట్ని తీసేసి. ఇప్పుడు మళ్ళీ మనం ఆది బ్లౌజ్ నుంచి కొన్ని కొలతలు అనేవి తీసుకోవాలి. ఇది కూడా ఉక్స్ పట్టి సైడ్ చూసుకోండి మీరు. ఇక్కడ చంక భాగం కుట్టు దగ్గర నుంచి ఈ కింద మనకు క్రాస్ పట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు క్రాస్ పట్టిని మనం పట్టకూడదు. ఇక్కడ చంక భాగం ఫస్ట్ కుట్టు నుండి క్రాస్ పట్టిని కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే మాత్రం పెట్టుకోండి. ఎక్స్ట్రా మెయిన్ అంటే కొందరికి ఒక 1/2 ఇంచే వస్తుంది కింద సైడు, కొందరికి 1 ఇంచ్ వస్తుంది. అలా కొలత అనేది తీసుకోండి. ఇక్కడ చంక భాగం దగ్గర వచ్చేసరికంటే ఒక పాదం మందం తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం పాదం మందం కంటే ఎక్స్ట్రా ఉంటట్టు చూసుకోండి. ఇలా వేసుకొని కలిపేసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర మనము క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో కూడా చూసుకుందాము, నెక్ కూడా కొలుచుకుందాము. ఇక్కడ షోల్డర్ నుండి ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలి. ఇది కూడా ఇక్కడ షోల్డర్ నుండి ఇలా వేసుకోండి. ఉక్స్ పట్టి నుంచి కాకుండా ఇక్కడ ఉక్స్ పట్టి మనం కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ అనేది వేసేసుకోండి కరెక్ట్గా స్ట్రైట్గా. వేసుకున్న తర్వాత మళ్ళీ మనము 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫస్టే తీసుకోకూడదు, మనము రౌండ్ షేప్ అనేది ఫస్టే వేయకూడదు. ఇలా వేసేసేయాలి. 1/2 ఇంచే తీసుకోవాలండి, ఎక్కువగా తీసుకోకూడదు. ఇక్కడనేమో మనము ఒక పాదం మందం వదిలేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మీ క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒకటి, మళ్ళీ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. క్రాస్ పట్టి ఇక్కడ వరకు ఉంది, కింద సైడ్ ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేస్తున్నా. ఇంకొక 1/2 ఇంచు కింద సైడ్ చేసుకోవాలి, కానీ మరీ పైన సైడ్ చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ ఫస్ట్ ఎలా తీసుకున్నామో అలానే తీసుకోండి. కింద సైడ్ వచ్చిందనుకోండి, కింద సైడ్ పెట్టుకోండి డాట్. అయ్యో కిందికి వచ్చింది అని అనుకోకండి, ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి గీత కంటే కిందికి రావచ్చు ఒక 1/2 ఇంచు, లేదంటే పొడవు హైట్ అనేది ఎక్కువగా ఉండే వారికి కూడా రావచ్చు. చూడండి, ఇలా మనము కింద నుంచి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి. ఒకవేళ మాకు క్లాత్ పైన కరెక్ట్గా కటింగ్ అనేది రావట్లేదు అనుకుంటే కరెక్ట్ కొలతలు ఇలా పేపర్ పైన తీసుకొని క్లాత్ మీద పెట్టేసి కట్ చేశారనుకోండి, కరెక్ట్గా వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. అంటే బిగినర్స్కి అయితే కొందరు
ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే అయ్యో కటింగే రావట్లేదు అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఇలా చేయండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనము డాట్స్ అనేటివి ఇలా తీసుకోండి. ఇలా ఇక్కడ 4th డాట్ కూడా కొందరు పెట్టుకుంటారు. వారి కోసం ఇక్కడ ఇలా తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ డాట్ ఇలా 2.5 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఈ 2 షోల్డర్ మధ్యలో ఇలా అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు రావాలి. ఈ రెండిటి మధ్యలో చంక భాగం దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇంకొక డాట్ అనేది పెట్టేసుకోండి. చూడండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. జస్ట్ మనకు కొంచెం ఎక్కడ పెట్టాలి అనే ఐడియా ఉంటే సరిపోతుంది. చూడండి మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చూద్దామండి. హ్యాండ్స్కి ఇలా మనం 4 మడతలుగా వేసుకోవాలి. ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఒకవేళ మీకు హెమ్మింగ్ అనేది ఉంటే కింద సైడ్ 1 ఇంచ్ వదిలేసుకోవాలి. హెమ్మింగ్ ఏం లేదు, మామూలుగా మనం మలిపేసి కొడతాం కదా, దానికైతే 1/2 ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది. ఇది హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి కింద సైడు ఇంచు మందం వదిలేసాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మీరు. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర అలాగే 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. హ్యాండ్ లూజ్ దగ్గర, చంక భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం, మెయిన్ కోసం. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ కట్ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా స్కేల్తో ఈ ఎక్స్ట్రా దగ్గర ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనకు చూడండి 3 ఇంచెస్ ఉంది. ఇలా కరెక్ట్గా ఉంది 3 ఇంచెస్. ఇప్పుడు ఇలా నేను కొంచెం మార్కింగ్ అనేది చేస్తున్నాను. హ్యాండ్ కరెక్ట్గా మనకు షేప్ కనిపించడం కోసం ఇక్కడ 1 ఇంచ్కి నేను మార్కింగ్ చేసేసాను. కరెక్ట్గా 1 ఇంచ్ ఉంది. ఇలా కొంచెం హైబ్రో టైప్గా ట్రై చేయండి హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేయండి. 1 ఇంచ్ కానీ 1-2 పాయింట్స్ వదిలేసినా సరిపోతుంది. స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అక్కడ క్రాస్గా ఏం కట్ చేయకూడదు. మనకు షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేస్తాం కదా, దానికోసం అది. ఇలా కట్ చేసేసేయండి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇలా ఒక టక్ అనేది ఇవ్వండి షోల్డర్ దగ్గర. ఇలా హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు ఈ హ్యాండ్ కటింగ్ తీసుకొని పేపర్ మీద కట్ చేసుకుంటే కూడా వచ్చేస్తుంది. షేప్ బెల్ట్కి ఇలా ఆది బ్లౌజ్కి కొలత తీసుకోండి ఎంత పొడవు ఉందో. అంటే 11.5 వచ్చింది. మీరు 10 పెట్టుకున్నా సరిపోతుంది. 11 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 11.5 వచ్చింది కాబట్టి మనం 11 పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకు డాట్స్ అనేవి ఉంటాయి కదా, డాట్స్కి 1 ఇంచ్ పోతుంది మనం కుట్టు వేసినప్పుడు. కాబట్టి ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా అయితే ఏం కాదు, క్లాత్ లేకపోతే. పైన 3 ఇంచులు తీసుకున్నాను, మధ్యలో 2.5 తీసుకుంటున్నాను, చివరి వరకు కూడా 2.5 తీసుకుంటున్నాను. మరి చివరిన 2 పాయింట్స్ తీసుకుంటున్నాను, 2.5 తీసుకోలేదు. ఇలా కొలత అనేది తీసుకోవాలి. అప్పుడు మనకు షేప్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది. మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో నేనైతే కొలిచానండి. కొంచెం వీడియో అనేది మిస్ అయింది. పైనుంచి కూడా నేను ఆది బ్లౌజ్కి ఎంత ఉందో కొలిచి ఇది మాత్రం కొలత అనేది తీసుకున్నాను. చూడండి కరెక్ట్గా వచ్చింది మనకు షేప్ పట్టి అనేది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ 1 ఇంచ్ పోతుంది, నేను చెప్పాను కదా, ఇక్కడ మనకు 1 ఇంచ్ పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తక్కువగా తీసుకున్నా పర్వాలేదు. మనకు మ్యాక్సిమం అన్ని పార్ట్స్ కూడా వచ్చాయండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము గల్ల పట్టీలన్నీ 1 ఇంచుగా క్రాస్గా ఎలా కట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు చాలా వరకు. వాటిని ఇలా స్కేల్ ద్వారా ఇలా పెట్టేసి క్రాస్గా పెట్టేసి కట్ చేసామనుకోండి, గల్ల పట్టీలు చాలా కరెక్ట్గా వస్తాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. వీటిని మనం జాయింటింగ్ చేసామనుకోండి, కరెక్ట్గా మనకు గల్ల పట్టీలు అనేటివి వస్తాయి. అంతేనండి, అన్ని పార్ట్స్ వచ్చాయి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.